అంటే ఏంటి అంటే సింపుల్ గా చూస్తే ఇప్పుడు మనం ఈ చాట్ లోనే ఈజీగా ఒక 100 ఫీచర్స్ పెట్టుంటాం. ఒక్కొక్క ఫీచర్ లాగా చూసుకుంటే ఇప్పుడు లైక్ ఒకటి, షేర్ ఒకటి, లైక్ సబ్స్క్రైబ్ ఒకటి, ఒకటి, మెసేజెస్ లాస్ట్ సీన్ ఒకటి, అట్లా ఒక్కొక్కటి సెట్టింగ్స్, ప్రైవేట్, బ్లాకింగ్, ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇట్లా మనం రాసుకుంటూ వెళ్తే ఈజీగా ఒక 400-500 ఫీచర్స్ వరకు, అంటే లాగిన్ లాగౌట్ కూడా ఒక ఫీచరే, సెర్చ్ కూడా ఒక ఫీచరే, లొకేషన్ కూడా ఒక ఫీచరే, అలాగా రాసుకుంటూ వెళ్తే ఈజీగా ఒక 200-300 ఫీచర్స్ ఉంటాయా, ఉండవా? ఒకసారి హ్యాండ్ రేస్ చేస్తారా? యా. సో ఇప్పుడు జనరల్ గా ఈ ఓల్డ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఇది వరకు ఒక యాప్ బిల్డ్ చేయాలి అంటే ఏమయ్యేది అంటే సింపుల్ గా చెప్పాలి అంటే డెవలపర్స్ వచ్చేవారు, ఈ ఫీచర్స్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి టెస్ట్ చేసి డిప్లాయ్ చేసేవారు. సో ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్ అంటే మన కరెంట్ వర్షన్ ఉంది కదండి, అలాంటి వర్షన్ బిల్డ్ చేయాలంటే ఎంత టైం పట్టింది? ఇన్స్టాగ్రామ్ లాంటి ఒక యాప్ బిల్డ్ చేసి ఎంతమంది బిల్డ్ చేసి ఉంటారు? అంటే ఎంతమంది ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది పని చేస్తారు అనుకోవచ్చు మీరు సింపుల్ గా, ఎంతమంది డెవలపర్స్ ఉంటారు? మీరు జస్ట్ లింక్డ్ఇన్ ఓపెన్ చేసి చూస్తే నాకు తెలిసి కౌంట్ ఒక 30,000-40,000 డెవలపర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. అర్థమైందా అండి? అంటే నెంబర్ ఆఫ్ డెవలపర్స్ లాగా చూసుకుంటే ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది అంటే ఖచ్చితంగా 3 years 2 years ఆర్ ఈజీగా, అంటే ఇప్పుడు మనం వాడిన వర్షన్ అయితే 10 years పట్టింది, బట్ మినిమం బేసిక్ వర్షన్ తయారు చేయాలి అంటే ఖచ్చితంగా ఒక 1 year కానీ 2 years కానీ పడుతుంది. అవునా కాదా? ఓకే, ఇన్స్టాగ్రామ్ లాంటి ఒక యాప్ తయారు చేయాలి అంటే మనకి ఎంత టైం పడుతుంది అంటే ఆల్మోస్ట్ మీరు తీసుకుంటే అట్లీస్ట్ 100 బేసిక్ వర్షన్ మీరు తీసుకుంటే, బేసిక్ వర్షన్ తీసుకుంటే అట్లీస్ట్ ఒక 100 డెవలపర్స్ లాక్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. ఓకే, సో అట్లీస్ట్ ఇప్పుడున్న వర్షన్ అయితే 10 ఏళ్ళు పట్టింది. ఈజీగా ఇన్స్టాగ్రామ్ లాంటిది ఒకటి తయారు చేయాలి అంటే ఒక 100 కోట్లు మినిమం అవుతుంది. అవునా కాదా? ఇన్స్టాగ్రామ్ లో అయితే 30,000 డెవలపర్లు ఉన్నారు, మీరు కావాలంటే తర్వాత కూడా చూడొచ్చు. ఓకే, ఇప్పుడు కీ థింగ్ ఏంటంటే అసలు లాస్ట్ 2 years లో ఏం మారిపోయింది, లాస్ట్ 2 years లో ఏం మిరకల్ అయింది, ఏం మిరకల్ వచ్చింది, ఓకే ఏమైంది అనేది ఇప్పుడు మనం చూస్తామండి. అంటే ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్ అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కాదు, ఎవరైనా కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరెంట్స్ అవ్వచ్చు, మీ పేరెంట్స్ అవ్వచ్చు, అసలు కోడింగ్ రాని ఎవరైనా కానీ, అసలు కోడింగ్ ఇప్పటి వరకు టచ్ చేయని వాళ్ళు కూడా ఎవరైనా కానీ జస్ట్ ఒక 2 నిమిషాల్లోనే తయారు చేసేయవచ్చు. అది నేను ఇవాళ మీకు లైవ్ గా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాంప్ట్ యూఐ అండి. మా టెక్ టీమ్ ఇక్కడ నెక్స్ట్ వేవ్ లో ఏదైతే R&D అండ్ టెక్ టీమ్ ఉంటారో వాళ్ళు దీన్ని చక్కగా మా ప్లాట్ఫామ్ లోకి ఇంటిగ్రేట్ చేస్తారు. ఇది మా సొంత ప్లాట్ఫామ్ అనుకోవచ్చండి మీరు. సో ఇప్పుడు నేను ఒకసారి అది ప్రెజెంట్ చేస్తున్నాను. సో ఎంతమందికి నా స్క్రీన్ కనిపిస్తుందండి? మీకు కనిపిస్తుందా? కనిపిస్తే ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా అండి? సో ఈ ఒక్క లాజిక్ మీకు అర్థమైతే అండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిల్డ్ అండ్ యాప్ లైక్ ఇన్స్టాగ్రామ్ అని ఇచ్చానండి. యాక్చువల్ గా అయితే ఇక్కడ నేను టైప్ కూడా చేయక్కర్లేదు, జస్ట్ నాకు నేను తెలుగులో ఇక్కడ వాయిస్ తో కూడా చెప్పవచ్చు. అంటే నాకు టైపింగ్ కూడా రావక్కర్లేదు, కోడింగే కాదండి టైపింగ్ కూడా రావక్కర్లేదు. నేను జస్ట్ ఈ ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఓకే, ఇప్పుడు నేను ఇచ్చానండి. ఎంతమందికి నాకు స్క్రీన్